శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, విదేశాల్లో వాళ్ళే కదండి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్య భగవానుడు ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, లేదా మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చూడాలండి, ఉండాలి. సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వివాహం ప్రాబ్లమ్సా, లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్, వరుడు వధువు యొక్క జాతక మ్యాచింగ్, అది తెలుసుకోవాలన్నా, అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవానుడు కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి, వివాహాలు, ఉపనయనాలు, అలాగా గృహప్రవేశాలు, ఇలాగ అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు మా ఆది ఆస్ట్రాలజీ తరపున, నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, అది ముహూర్తాలు కావాలన్నా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ, మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా, CMA చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ పక్క పెడితే నాకు కొద్దో గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే, ముహూర్తాలు పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, సైలెంట్లో ఉంటుంది. మీరు మీ కింద నెంబర్కి ఫోన్ చేసినా అయితే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి. రాస్తే నేను తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను. మీకు ఏం కావాలో కూడా అడుగుతాను. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది, బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ సూర్యభగవానుడు అంటే మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 12వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన. సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ధనురాశి అండి, ధనుర్రాశి వారికి 2వ భావంలో మకర రాశిలోనే సూర్యభగవానుడు వస్తున్నాడు. సో సూర్యభగవానుడు ద్వితీయ రాశిలో ఉండడం వలన ముఖరోగి, విద్యా విఘ్న, మూర్ఖ కోప, నేత్ర రోగ. అంటే ఏంటంటే అందరికీ వర్తించదండి. జనరల్గా ఆయన ఇచ్చే ఫలితాలు మామూలుగా అలా ఉంటాయని అంటాం. సూర్యభగవానుడు ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ముఖమునందు రోగము కలవారు అంటాం. అంటే కొద్దిగా ఫేస్లో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి అని, కొంతమందికి వస్తాయని వాళ్ళ జాతకాల ప్రకారము శాస్త్రం చెప్తుంది. అందరికీ మాత్రం కాదండి. ధన వ్యయ, ధనం ఎప్పుడు బాగా ఖర్చు పెట్టేవారుగా ఉంటారండి మీరు. అంటే సెకండ్ భావంలో రవి ఉండడం వల్ల ఎక్కువగా ధనం ఖర్చు పెడుతూ ఉంటారు, స్పీడ్గా నడుస్తుంటారు. స్పీడ్గా అంటే ఎక్కువ స్పీడ్ అంటే ఏంటంటే వేగంగా నడుస్తూ ఉంటారు అంటారు సారా. వేగంగా నడవడము, వేగంగా పనులు చేయడము, మన గురించి మనం గొప్పగా మంచి బ్రహ్మాండంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. విద్యా విఘ్న అంటే విద్యలో మనం చదువుకునే విద్యలో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని సార్లు విద్యా విఘ్నాలు కలుగుతుంటాయి. అందుకనే వినాయకుడికి దండం పెట్టుకుంటే వినాయకుడికి విఘ్న నాశకుడు కదండి, విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు. సూర్యభగవానుడు ఒకవేళ నిజంగా కొన్ని విద్యా విగ్రహ అంటే ముందు అంతకంటే ముందర మనం గణపతి ఆరాధన చేసుకుని మనం పూజిస్తే అంటే వినాయకుడు పూజిస్తే సూర్యభగవానుడు వలన వచ్చే విద్యలో విఘ్నాలు కలగకుండా ఉంటాయి కదా. జనరల్గా ద్వితీయ భావంలో ఉంటే విద్యకు ఆటంకాలు కలిగిస్తాడు అంటాం. మూర్ఖ కోప అంటే మూర్ఖ కోపము అంటే కొద్దిగా కోపం ఎక్కువ ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో చికాకులతో కూడిన కోపం. నిజంగా మీకు కోపం ఉంటుందా? లేదు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని పనులు కావట్లేదనో, ఏదో చికాకుల వలనో, ఏదో ఆలోచిస్తూ ఉండడం వలనో ఇంకా రావట్లేదంటారా, అది తప్ప చాలా మంచివారు. నేను సరదా కోసం చెప్పట్లేదండి,
తెలివైన వారు, మంచివారు, దానగుణం కలవారు మీరు ధనురాశి వాళ్ళు. కొన్ని సందర్భాల్లో కోపం ఉంటుంది, ఎందుకంటే ధనురాశి వాడికి కొంత కోపం ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. సరే, అది పక్క పెడితే కొద్దిపాటి నేత్ర రోగ అంటే కళ్ళకి కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు రావడానికి, అంటే ఎక్కువసేపు టీవీ చదవడము, ఎక్కువసేపు చదువుకోవడము, ఎక్కువసేపు మనకి ఐస్ మనకు ప్రాబ్లమ్స్, అంటే ఐస్ మనకి పని చెప్పడం వల్ల, ఐస్కి మనం పని చెప్పడం వల్ల ఎక్కువ చదువుతూ ఉంటాం కదా, ఇప్పుడు ఏదో చదువుతూనే ఉంటాయి అదొకటి. సో కొద్దిగా నేత్రాలకి కొద్దిగా ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా ఇలాగంటే ఇందాక చెప్పినట్టు విద్యా విగ్రహ మూర్ఖ కోప నేత్రరోగ, ఇవన్నీ మనం అధిగమించాలి. ఇలాగ అధిగమిస్తాము ఏమీ లేదండి. సూర్యభగవాను ఒక్కడనే సూర్యభగవాన్నే మనకి ఆరాధించాలి, ఆయనే ఆరాధించాలి, ఆయన పట్టుకుని సరిపోతుంది. అంటే 14వ తారీఖుని ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుందండి మనకి. అంటే సూర్యభగవానుడు మకర రాశిలో, మకర సంక్రమణము ఉంటుంది, సంక్రమణం అంటే రాశిలోకి వెళ్తాడు. మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి 2025. ఆ రోజు స్నానాలు, నదీ స్నానము, గంగా స్నానము, దగ్గర ఉన్న నదులు, ఏ నదిలో స్నానం చేసిన పర్లా, అవకాశం ఉంటే గంగా నది, సరయూ నది, యమున, అలాగే త్రివేణి సంగమంలో చూడండి, ఎంతమంది టీవీలో కూడా చూస్తాం, త్రివేణి సంగమంలో ఎంతమంది స్నానాలు చేస్తారు. అలాగే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. 10 సార్లు, కొంతమంది 3 సార్లు చేస్తారు, కొంతమంది 10 సార్లు చేస్తారు. అలాగే సూర్యభగవానుడికి ఎర్రని పుష్పాలు మన అర్ఘ్యం, అంటే మన నీళ్ళలో వేసి అర్ఘ్యం ఇచ్చినప్పుడు సమర్పించడం చాలా మంచిదండి. అలా అర్ఘ్యం గాయత్రి మంత్రం చేస్తూ ఇవ్వచ్చు. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః అంటూ ఇవ్వచ్చు. మీకు సూర్యభగవాన్ యొక్క మంత్రాలు తెలిస్తే ఆ మంత్రం ద్వారా సూర్యభగవాన్ని పూజించవచ్చు. ఎందుకంటే సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు, ఆయన ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత. మా బాబోయ్, చాలా మీకు సూర్యభగవానుడు భాగ్యాధిపతి. అందుకే కదండి మీరు భాగ్యాధిపతి కాబట్టి నాన్నగారికి అదృష్టము, ఐశ్వర్యము, ఆరోగ్యము, ఆయన యొక్క ఆయుష్ పెంచేవాడి సూర్యభగవాను కదా. ఎంత అదృష్టం అండి సూర్యభగవాన్ని పూజ చేసుకుంటే మీరు, మీకే కాకుండా మీ నాన్నగారికి కూడా చాలా బాగుంటుంది. అలాగే మీ ఐశ్వర్యం పెరుగుతుంది, అదృష్టం, భాగ్యస్థానం అంటే అదృష్టం కదా, అదృష్టము పెరుగుతుంది. సరే, ఇలా అదొకటంటే మీరు సూర్యభగవాన్ ఆరాధన చేసిన తర్వాత గోధుమల దానం కూడా ఇవ్వాలండి. అంటే ఇప్పుడు కాదు, నవగ్రహాలకు మీకు వీలుంటే 6 వారాల పాటు ఆదివారం సూర్యభగవాన్ ఆరాధన చేసుకోవడము, 6వ వారం చివరిలో 6వ వారం 6th వీక్ అయిపోయిన తర్వాత గోధుమలు కూడా దానం బ్రాహ్మణుడికి ఇచ్చేస్తే చాలా మంచిది. పీడ పోతుంది, ఐశ్వర్యం పట్టుకుంటుంది, ధనవృద్ధి కలుగుతుంది, కుటుంబ వృద్ధి కలుగుతుంది, గాయకులకి మంచి వాయిస్ వస్తుంది. సరే, ఈ విధంగా బాగుంటుందండి. ముఖ్యంగా ఇది అయిపోయిన తర్వాత అంటే మీరు స్నానాలు అధికారులు అయిపోయిన తర్వాత దానాలు, బంగారు దానం. సూర్యభగవానికి మీకు భాగ్యాధిపతి కదా, సూర్యభగవాన్ చాలా మీకు మంచి ఫేవరబుల్ ప్లానెట్ ఆయన. సూర్యభగవానుడు భాగ్యస్థానం ఉన్నాడు కదా, భాగ్యాన్ని విద్యని పెంచేవాడు ఆయన కదా. ఆయన కొంచెం బంగారం అయినా సరే వేద పండితులు కానీ, శాస్త్రాలు చదివిన వాళ్ళకి కానీ, అయితే పండితులు మీరు ఉన్నారు కొంతమంది ఉంటారు కదా బ్రాహ్మణులు, వాళ్ళకి కానీ దానాలు ఇస్తే చాలా చాలా ఫలితాలు మీకు బాగా ఉంటాయి. విష్ణులోక ప్రాప్తి అని జనరల్గా అంటాం. అలాగే స్వర్గలోకం కానీ, ముఖ్యంగా బ్రహ్మలోకానికి వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయని శాస్త్రాలు కొన్ని బుక్స్లో నేను చదివాను. సరే, అది పక్కన పెడితే బంగారము, వెండి, వస్త్రాలు, అలాగే కొంతమంది గోదానము, అన్నదానము, ఏ దానం ఉంటే ఆ దానము, స్వయం పాక దానము, ఏ దానం ఇచ్చినా చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. మీరు తప్పకుండా చేసుకోండి, చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. గాయత్రి మంత్రం మాత్రం ఈ నెలలు కూడా మీరు చేసుకొని ఉంటే మంచి ఫలితాలు అద్భుతంగా రాగలవు. మీకు అనేక సమస్యల నుంచి, అనేక ప్రాబ్లమ్స్, అనేక రోగ సమస్యలు కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సూర్యభగవాన్ ఆరాధన చేయాలి. ఇవన్నీ చేయలేమని మనం మరి ఎలా చేయాలి అంటే సూర్యభగవాన్ నమస్కార ప్రియుడు. ఇందాక నేను చెప్పినట్టుగానే సూర్యభగవాన్ నమస్కారం పెట్టడం వలన చక్కటి ఆరోగ్యం కలిగి, ఐశ్వర్యం కలిగి, ఆనందంగా, తృప్తిగా, డైనమిక్గా, తెలివిగా, సంతోషంగా ఉండడానికి కారకుడు కూడా సూర్యభగవానే అవుతాడు. కాబట్టి సూర్య ఆరాధన మాత్రం మర్చిపోకండి. టెంపుల్స్కి వెళ్ళాలి. ఈరోజు దేవాలయ సందర్శన మాత్రం చేసుకోవాలండి. సూర్యభగవాన్ దేవాలయం చేస్తే చాలా మంచిది. శుభ్రం చేయాలి. సూర్యభగవాన్ ఈ రోజు అంటే 14వ తారీఖు ఎప్పుడైనా సరే సూర్యభగవాన్ దేవాలయాలు కానీ ఏ దేవాలయాలు సరే శుభ్రం చేయడం అంటే నీట్గా తుడవడం చేస్తే వాళ్ళకి ఉత్తమ జన్మలు వస్తాయని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా చాలా మంచి ఫలితాలు, మంచి లోకాలకు వెళ్తారని ఇవన్నీ శాస్త్రాలు చెప్తుంది. ఈ విధంగా మీరు చేయడం అవకాశం ఉంటే మీరు చేయండి, మంచి ఫలితాలు వస్తాయి.